సో ఇప్పుడు మీరు చైనాకి వెళ్ళిన తర్వాత లైక్ ఫస్ట్ సెగ్మెంట్ దేని మీద టార్గెట్ చేసుకుని వెళ్ళారు, ఏవేవి ఎక్స్ప్లోర్ చేశారు? యాక్చువల్గా ఇంకా నేను చైనా గురించి చెప్తా పోతే ఇంకా రోజులు సరిపోనట్టు ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఫ్యాషన్ ఇండియన్ మార్కెట్ హ్యూజ్ మార్కెట్. అసలు ఇప్పుడు మనం ఒక సూట్ కేస్ ఫిల్ చేసుకుంటే చైనా నుంచి వచ్చేటప్పుడు నీ 1 year ఇన్కమ్ తీయొచ్చు చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే మనం ఫోకస్డ్గా ఒక దాని మీద వర్క్ చేయాలి. ఫ్యాషన్ రిలేటెడ్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ గ్యాడ్జెట్స్, తర్వాత ఫర్నిచర్, బిల్డింగ్ మెటీరియల్స్, కెమికల్స్. చైనా నుంచి ఫార్మాకి అసలు ఎన్ని రా మెటీరియల్స్ వస్తున్నాయంటే ఇండియాకి ఒక్క చిన్నది క్రాక్ చేసినా కూడా వాళ్ళ లైఫ్ మారిపోతుంది. కాకపోతే తెలీదు, చాలా మంది టైం పెట్టరు. ఇంకోటి ఇప్పుడు డేటా ఒబేసిటీ అందరికి, అందరు యూట్యూబ్ వీడియోలో ఫర్నిచర్ చైనా, క్వాలిటీ చైనా. ఏం చెప్పాలంటే మనటి వరకు వీధి చివరిన ఒక ప్లాస్టిక్ షాప్ కి చైనా బజార్ అని పేరు పెట్టేస్తారు. దానివల్ల చైనా వాల్యూని డౌన్ చేశారు. మనకి మెంటల్ గా చైనా అంటే డిస్పోజబుల్ ఐటమ్స్ అన్న ఇదిలో పెట్టేశారు. కానీ చైనా క్వాలిటీ వరల్డ్ మొత్తం యూజ్ చేస్తుంది ఇప్పుడు. ఈవెన్ కొన్ని కంట్రీస్కి వెళ్తే ఇది ఇండియన్ స్టాండర్డ్ ప్రోడక్ట్ కాదన్నారు. నాకు నిజమంటే అరే 500 రూపీస్ది ఆఫర్ చేయలేమా అనిపించింది. కానీ చూస్తే ఏంటంటే మన దగ్గర 70-80% పీపుల్ ఇంకా అంటే క్లాస్ బి, క్లాస్ సి సిటీస్లోనే ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ప్రోడక్టే హ్యూజ్ క్వాంటిటీలు వస్తాయి. సో దానివల్ల అందరూ ఏమనుకుంటారు, లో క్వాలిటీది ఇండియాకి వస్తుంది కాబట్టి అదే చైనా బ్రాండ్ అనుకుంటారు, చైనా క్వాలిటీ అనుకుంటారు. కానీ యుఎస్, యూకే, ఈవెన్ మన దగ్గర ఉన్న ఇండియన్స్ కూడా, గుజరాతీస్ కూడా అక్కడ ఏం చేస్తున్నారు, చైనాలో మనకు సప్లై చేయట్లే ఇండియాకి. వాళ్ళు యుఎస్కి, యూకేకి మనలే మేజర్ సప్లయర్స్. అక్కడ కలిస్తే కూడా భయ్ క్యా బోలియే క్యా కర్ రా ఐసా అంటే మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పేది ఇండియాతో చేయట్లేదు మేము. ఎందుకంటే వాళ్ళు అక్కడ RMBలో కొని USDలో సేల్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి INRలో చేయాల్సి వస్తుంది. INR వాల్యూ తక్కువ ఉంది. కానీ మన మార్కెట్ ఇక్కడున్న ఎంటర్ప్రీనర్స్ అందరు కూడా, అంటే నేను చెప్పేదంటే ఒక చిన్న హోల్సేల్ షాప్ అతను కూడా మెటీరియల్ తెప్పించుకోవచ్చు చైనా నుంచి, అస్సలు ఇబ్బందే లేదు.